బెండకాయలన్నిటిని తీసుకుపోయి చెర్లో పడేస్తున్నాడు కదా, ఎందుకో తెలుసా? ఈయన ఒక రైతు, తమిళనాడుకు చెందిన రైతు. కిలో ₹2 బెండకాయలాగా తీసుకుంటున్నారట మార్కెట్లో. మార్కెట్కి తీసుకెళ్తే కనీసం ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వచ్చేటట్లు లేవని చెప్పి చెరువులో పడేస్తున్నాడు. 5 టన్నుల బెండకాయ. మన దేశంలో తమిళనాడులో సరే రేటు తక్కువ ఉంది, కానీ హైదరాబాద్లో తక్కువ ఉందా, ముంబైలో తక్కువ ఉందా, ఢిల్లీలో తక్కువ ఉందా? ఈరోజు మనం ఏదైనా ఒక దాన్ని ఆర్డర్ చేస్తే వితిన్ 1 డేలో, నువ్వు ఎంత దూరం ఉన్నా దేశం మొత్తం మీద అయితే వితిన్ 1 డేలోనే వచ్చేస్తుంది. ఒక ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్లో 1.5 అవర్లో దేశంలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఎందుకని ఈ గవర్నమెంట్లో తమిళనాడులో ఇప్పుడు ఎక్కడైతే రేట్ తక్కువ ఉందో అక్కడ నుంచి ఎక్కడైతే రేట్ ఎక్కువ ఉందో అక్కడికి ఎంతసేపు ట్రాన్స్పోర్ట్ చేయడం? ఎందుకని అట్లాంటి ఒక సిస్టమ్ని బిల్డ్ చేయలేకపోతారు వీళ్ళు? ఎంతసేపు మేము రైతుల కోసం పనిచేస్తున్నాము, రైతులకు ఆ సబ్సిడీ ఇస్తాం, ఈ సబ్సిడీ ఇస్తాం అంటున్నారు. రైతు పండించిన పంటకు సరైన ధర, మద్దతు ధర, ఒక మంచి ధర వచ్చేటట్టు చేయగలిగితే అంతకు మించి ఇంకేం కావాలి? ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మంచిగా ఉండి కూడా ఎందుకు ₹2 అమ్ముకోలేక తీసుకుపోయి చెల్ల పడేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకని గవర్నమెంట్ ఇట్లా ఆలోచించట్లేదు? ఎంత కష్టపడి పట్టించుతాడు ఆ రైతు ఆ బెండకాయలని.